బస్టాండ్ ఆవరణలో జరుగుతున్నటువంటి కార్మికుల నిరసనలో శివసేన పార్టీ మీ నిరసనకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 30 నెలల ముందు ఆర్టీసీ కార్మికుల గురించి ఏ విధంగా అయితే ఆలోచన చేసిందో, ఏ విధంగా అయితే తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి డిమాండ్స్ ఉన్నాయో, మీకు 56 రోజుల ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి ప్రధాన పాత్ర ఏదైతుందో ఆ పాత్రని మర్చిపోయిరా, లిఖించినటువంటి అక్షరాలని తూడిపేసిరా, లేకపోతే ఆర్టీసీ కార్మికుల పక్షాన మీరు ఎందుకు రావట్లేదు, ఈ సమ్మెకాడికి ఎందుకు రావట్లేదు, కార్మికుల పక్షాన ఎందుకు కొట్లాడట్లేదు అని చెప్పి కార్మికుల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నా. మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకున్నదా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు సోయి లేకున్నదా? కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలకు ఇచ్చినటువంటి మాట పైన స్పష్టత లేకున్నదా? అంటే అధికారంలోకి అయితే వద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం, మేము ఇచ్చేది లేదు, వాళ్ళు వచ్చేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే మొండి వైఖరి ఉందో ఈ మొండి వైఖరి నశించాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే పెడచౌన పెట్టి ఆ సమ్మె నోటీసుని ఒక చిత్తు కాగితం లాగా భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రిని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఒక కార్మికుడు శంకర్ గౌడ్ గారు చనిపోతే మీరు చర్చలకు పిలుస్తారా? నిన్న ఎందుకు పిలవలేదు చర్చలకు? ఈ రోజు ఎందుకు చర్చలకు పిలిచారని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. అంటే కార్మికులు చనిపోతేనే మీరు దిగొస్తారా? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో డిమాండ్స్ ఏవైతున్నాయో మరియు వీళ్ళు చేపట్టినటువంటి వీళ్ళు పొందుపరిచినటువంటి 32 డిమాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వెంటనే అవి అమలు చేయాలని, అమలు చేసి చర్చలని ఇంతటితో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపటి నుంచి వీళ్ళు తీసుకుపోయే నిర్ణయంలో విద్యార్థులు వస్తారు, ఎంతమంది కుటుంబాలు ఉంటే ఆర్టీసీ కుటుంబాలు, వీళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు, వీళ్ళ పిల్లలందరూ కూడా కాలేజీలో స్టూడెంట్స్, వీళ్ళ స్టూడెంట్స్ తో పాటు వేలాది మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ రేపు బయటకు వస్తారు, నిరుద్యోగులు వస్తారు, ప్రజా సంఘాలు వస్తాయి, ప్రతిపక్ష పార్టీలు వస్తాయి. అధికార పార్టీ కూడా రాకపోతే అధికార పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆర్టీసీ కార్మికులకు తెలుసు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలుసని చెప్పేసి నేను ఈరోజు భావిస్తా ఉన్నా. 4 కోట్ల ప్రజల మద్దతు మీకు ఉన్నది కదా, మీరెందుకండి కిరోసిన్ పోసుకుంటున్నారు? మీరెందుకండి పెట్రోల్ పోసుకుంటున్నారు? మీరెందుకండి మీ కుటుంబాలని అనాథలు చేస్తున్నారు? మీరెందుకండి మీ కుటుంబాలని రోడ్డు మీద వేస్తున్నారు? మీ కుటుంబాలని రోడ్డు మీద వేయకండి. తండ్రి లేని లోటుని ఆ పిల్లలకు ఇవ్వకండి, తల్లి లేని లోటుని ఆ పిల్లలకు ఇవ్వకండి. కుటుంబం ఒక మనిషి బాధ్యత ఎవరు తీర్చలేనిదండి. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక మనిషి లోటును ఎవరు తీర్చలేనిదండి. మీకు అందరు కూడా బాధాభివందనాలు తెలియజేస్తున్నా. మీరెవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని మిమ్మల్ని చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా. బతుకుండి సాధిద్దాం, బలిదానాలతో మీ ఉద్యమంలో మేము బాసడగా నిలుస్తాం, మీ గొంతులో మేము గొంతు కలుపుతాం, మీ కదంలో మేము ఒక కదంగా నిలుస్తాం, మీకు తోడ్పాటుగా ఉంటాం. మీరు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చేయండి. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లకు ప్రజా సంఘాలుగా ఒక పార్టీగా మేము మీ పక్షాన ఉంటామని, ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులకు ఖచ్చితంగా మద్దతు చేకూర్చే విషయంలో మేము ముందుకు వస్తామని, మాలాగా 100 మంది ఉంటారని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ప్రాణ త్యాగాలకు కానీ ఇంకే త్యాగానికి కానీ ఒడిగట్టొద్దు. మీరు కష్టపడి కొట్లాడండి. నేనేమంటున్నా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి మనలో ఉన్నది. మీరు కూడా ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. మీరు కూడా ఉద్యమం చేస్తేలే, అందరు అనుకుంటేలే తెలంగాణ ఉద్యమం వచ్చిందండి. మీరు ఎవ్వరు కూడా ప్రాణత్యాగాలు చేసుకోవద్దు, ఎలాంటి ఆగేత్యాలు చేసుకోవద్దు. చెట్టు కిందనే కూర్చుందాం, చెట్టు కిందనే మాట్లాడదాం, చెట్టు కిందనే వండుకొని తిందాం, చెట్టు కిందనే పడుకుందాం తప్ప చెట్టుకు మాత్రం ఎవరు యాలాడబడొద్దండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, చెట్టుకు ఎవరు యాలాడబడొద్దండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం మన ఎవరికైతే ఓట్లేసినామో ఆ ఓట్లేసిన వాళ్ళని గల్లబట్టి అడిగే హక్కు మనకందరికి ఉందండి. మనకు హామీలు ఇచ్చినటువంటి పార్టీ ప్రశ్నించే హక్కు మనకు ఉందండి. ఎవ్వరు కూడా అగైతాలకు పాల్గొనొద్దని నేను ఈరోజు ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ డిమాండ్లని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మీకు ఎల్లప్పుడూ
సమ్మెలో భాగంగా తోడ్పాటుగా మేము ఉంటాం. మాతో పాటు వందలాది మంది, వేలాది మంది ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు మరియు వివిధ సంఘాలు కూడా ఉంటాయని మరొకసారి మీకు మద్దతు ప్రకటిస్తూ శంకర్ గౌడ్ గారు తన ప్రాణ త్యాగానికి ఒడిగట్టి ఈరోజు ఉద్యమ జ్వాలలాగా ఈరోజు ఒక ఉద్యమ జ్వాల వెగిలించినటువంటి ఒక గొప్ప అమరుడు. ఆయన కుటుంబానికి ఖచ్చితంగా 1.5 ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆయనని ఖచ్చితంగా ఏదైతే ఆయన డిపోలో పనిచేస్తుండో ఆ డిపోలో ఆయనది ఒక 20 ఫీట్ల విగ్రహం కూడా పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తాను. ధన్యవాదాలు.